దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ప్రార్థించేవారిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటున్నప్పుడు మనలో ఉండాల్సినటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. దేని కొరకు? దేవుని సమయం కొరకు. మనము ఒక సమయం పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ సమయానికి ఆ కార్యం అవ్వలేదనుకో, దేవుడిని ఏం చేస్తానమాట, నేనింతగా కన్నీరు కార్చినా కూడా, ఇంతగా రోదన చేసినా కూడా, ఇంతగా భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, విశ్వాసము కలిగి, పరిశుద్ధత కలిగి జీవించినప్పటికీ కూడా నాకు కలిగిన ప్రయోజనం ఏంటి? నిన్ను సేవించినటువంటి ప్రయోజనం ఏంటి? నీకు మొక్కినందుకు నాకేమి మేలు జరిగిందని చెప్పేసి ఆ సమయానికి జరగనప్పుడు మనుషులుగా మనందరిలో వచ్చే ప్రశ్నలు అన్నమాట. ప్రశ్న రావడంలో తప్పు లేదు. ఎందుకంటే మనము మనుషులం కనుక. అయితే ఈ ప్రశ్నతో పాటు అపవాది ఇంకా కొన్ని విషయాలను మనలో నూరుతూ ఉంటాడన్నమాట. ఏంటి అంటే, ఇంకా ఎందుకురా నాయనా ఈయన పాదాలు ఎద్దా నీవు గడుపుతావు, నీకు చక్కటి మార్గం చూపిస్తానని చెప్పేసి వాడు ఏం చేస్తాడన్నమాట, కొన్ని ఎర్రలేస్తాడన్నమాట. మనము ఒక మంచి హోటల్లో భోజనం చేయడానికి మనం వెళ్ళాము, మనకి రెగ్యులర్గా వెళ్ళే హోటల్ అనుకో, మనకు అక్కడ భోజనము దొరకలేదు, ఆ రోజు అయిపోయినప్పుడు ఇంకా కొన్ని హోటల్స్కి తిరుగుతా ఇంకా దానికంటే కొంచెం బెస్ట్ కావచ్చు, లేకపోతే కొంచెం యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ దొరకలేదు అనుకో, ఏం చేస్తాం? ఫుట్పాత్ మీద ఏది దొరుకుతుంది తినడానికి వెళ్తాం. శరీరానికి సంబంధించి, మన ఆత్మకు సంబంధించి మనము ఎక్కడ ఎప్పుడు ఎలాగా గడపాలో అక్కడ గడిపితేనే మన ఆత్మకు సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదము, మన యొక్క జీవితానికి మంచి మార్గము దొరుకుతుంది. ఇక్కడ ఆలస్యమైందని చెప్పేసి మనము ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఏది పెడితే అది చేస్తే శరీరానికి ఒకరోజు ఏదైనా మనకి నచ్చని ఫుడ్ తిన్న పర్వాలే, మరలా మెడిసిన్ వేసుకుని ఏదో చేసుకుని దాన్ని సరి చేసుకోవడానికి అవుతుంది. అయితే మన ఆత్మను కనుక నాశనం చేసుకోవడానికి ఒక్కరోజు మనము దేనికైనా మనము లొంగిపోయామంటే అది మనల్ని లొంగ తీయడానికే చూస్తుంది. దావీదు సౌలు తనని తరుముతున్నాడని చెప్పి గాజాకి వెళ్ళాడు. సంసోను తన భార్య తన్ని విడిచిపోయిందని చెప్పి తను దలైలా దగ్గరికి వెళ్ళాడు. గాజాలోకి వెళ్ళినటువంటి దావీదు బయటకు వచ్చాడు, కానీ దలైలా దగ్గరికి వెళ్ళినటువంటి సంసోను బయటికి రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని సమయం వరకు ఎదురు చూడకోకుండా మన సొంత నిర్ణయాలతో ఆ దేవుని విడిచిపెట్టి మనము వేరొక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు రావడానికి అవకాశాలు దొరకవు. రావాలని ప్రయత్నం చేసినా కూడా అది రానివ్వదు, అది బంధించేస్తుంది అన్నమాట. అది బంధించేసిన తర్వాత ఏమవుతుందంటే, తను రావాలని అనుకున్నప్పటికీ కూడా రాలేడు, బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది అన్నమాట. ఆ విధంగా అది ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.
నీకు ఏదైనా విషయంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, నువ్వు దేవుని అడిగినప్పుడు, నువ్వు అనుకున్న సమయానికి అది దొరకనంత మాత్రాన దేవునిని విడిచిపెట్టొద్దు. ఈరోజు నేను చెప్పే వాక్యం అది. దేవునిని విడిచిపెట్టద్దు. ఎందుకు విడిచిపెట్టదని చెప్తున్నానంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తాడనమాట. ఆ వ్యక్తి తన యొక్క వృత్తిని మర్చిపోయాడు, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి న్యాయం తీర్చట్లేదు, తన పని అన్నిటినీ కూడా అతడు మర్చిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఒక వెధవరాలు వెళ్ళి మాటి మాటికి తనని విసిగిస్తూ, నాకు న్యాయం తీర్చువా అన్నప్పుడు ఒకరోజు అతడు రియలైజ్ అయ్యాడంట, అసలు నన్ను ఎవడు పట్టించుకోడు, నేను ఒక అధికారిని కానీ, నేను న్యాయ నిర్ణేతని కానీ, అలాంటి నా ఎద్దుకు వచ్చి ఈమె మాటిమాటికి న్యాయం తీర్చమంటుందే, సరే ఈమెకి న్యాయం తీరుద్దాం అని చెప్పి ఆ వ్యక్తి ఒకరోజు నిర్ణయించుకుని ఆమెకి ఏం చేస్తాడు, న్యాయం తీర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడో తెలుసా? అస్సలు పట్టించుకోనోడే పట్టించుకుంటే నేను నిన్ను విడిచేవాడని కాదు, నిన్ను ఎడబాసేవాడని కాదు, నిన్ను ఎలాగ కాపాడుకుంటున్నానంటే నా కనుగుడ్డ వల్లే కాపాడుకుంటున్నాను. ఎలా భద్రపరిచానంటే నా అరచేతిలో నిన్ను భద్రపరిచాను, నా రెక్కల నీడలో నిన్ను భద్రపరిచాను. అలాంటిది నిన్ను నేను ఎందుకు మర్చిపోతాను? అలాంటిది నువ్వు నాకు మొరపెడుతున్నప్పుడు నీ మొర వినుకోకుండా నా చెవులలో మూసుకుంటాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ఇవ్వలేదు అంటే దానికి ఒక బలమైనటువంటి కారణము ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే నమ్ముతాను, దేనికైనా కూడా ఆయన మనం అడిగినప్పుడు అది ఆ సమయంలో మనకి ఇవ్వలేదంటే దానికి బలమైనటువంటి కారణము లేకుండా ఉండదు. ఆయన సమయము మన సమయము ఒక్కటే అయినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సమయము మన సమయం ఒక్కటి కానప్పుడు ఆయన దానిని ఇవ్వడం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఏం చేశాడు, ఈ లోకానికి పంపాడు. అంటే తన కుమారుని పంపించడానికి తండ్రి దేని కొరకు ఎదురు చూశాడనమాట? సమయము కొరకు. ఏ సమయంలో తన కుమారుని ఆ ఇజ్రాయెల్ దేశంలో ఏ కుటుంబంలో ఏ కన్యక గర్భమున పుట్టాలో ఆయన నిర్ణయించి ఆ సమయంలో ఆ కుమారుని ఎవరి కోసం పంపించారన్నమాట? సమస్తమైనటువంటి మానవాళి కొరకు ఆయన పంపించాడు. ఇన్ హిస్ టైం, ఆయన సమయంలోనే ఆయన కార్యం చేయడానికి సమస్తమును కూడా ఆయన నిర్ణయించుకున్నటువంటి దేవుడు. ప్రసంగికుడు చెప్తాడు, ప్రతిదానికి సమయం ఉందని చెప్పినటువంటి ఆయనే కొంచెం కిందకు వస్తే అక్కడ ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయం 11, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఏమంట సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేని కాలమందు అది చక్కగా జరుగుటకు దేవుడు ఏం చేస్తాడంట? నియమించాడంట. మనం ఈ రోజున నవంబర్ వస్తే చలిసేస్తుందని చెప్పేసి ఏం చేస్తాం? మంచి దుప్పట్లు, మంచి స్వెటర్లు, మంచి కోల్డ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం, అవునా కదా? నవంబర్లోనే రావాలా చలికాలం? జూన్లో రావచ్చుగా, ఎందుకు రావట్లే?
దేవుడు దానికి సమయమును కాలమును నిర్ణయించాడు. మనము తల్లి గర్భములో ఎన్ని దినాలు ఉండాలో కూడా కాలమును సమయమును నిర్ణయించిన దేవుడు. దానికి కొన్ని రోజులు ముందు కానీ లేటు కానీ పుడితే బిడ్డకి ఏమవుతుంది అనమాట, ప్రాబ్లం అనేది వస్తుంది. నెలతో కూడా అంటారు. వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఇంక్యుబేటర్లో పెట్టాలా వద్దా? ఎందుకని? ఇంకా అవయవ నిర్మాణము పరిపూర్ణంగా జరగలేదేమో అని చెప్పి వాడికి ఏదైనా మరి హెల్త్ ఇష్యూస్ వస్తాయేమని చెప్పేసి డాక్టర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే తల్లి గర్భములో ఎన్ని నెలలు ఉండాలో, ఎన్ని రోజులు ఉండాలో, ఎన్ని గంటలు ఉండాలో దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయం కంటే ముందు కానీ వెనక కానీ వస్తే ఆ బిడ్డకు రకరకాల సమస్యలు వస్తాయి. అంటే దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఇస్తే మనకి మేలుకరంగా ఉంటుంది. లేదు నాకు ఇస్తావో సస్తావో అని చెప్పేసి తీసుకున్నావు అనుకో, దానివల్ల వచ్చే సమస్యలన్నీ కూడా నీవే. పెళ్ళి సంబంధాలు ఎదుగుతున్నప్పుడు అంటే మీకు అర్థం అవడానికి ఏం చెప్తున్నా, ప్రభువా నీ చిత్తమా కాదా అని చెప్పేసి నిజంగా మొరపెడితే దేవుడు నాయన ఇది నా చిత్తం కాదు, ఈ అమ్మాయి వద్దులే, నీకు తగినది కాదు అని చెప్పేసి దేవుడు అన్నాడు. కానీ మనకేమో అబ్బా అమ్మాయి చాలా అందం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మనం అనుకున్న అన్నీ ఉన్నాయి, దేవుడు ఏంటబ్బా ఇలాగన్నాడు, దేవుడు ఎంత తప్పు చెప్పాడేమో, మరొకసారి ట్రై చేద్దాం, దేవుడు మరొకసారి ఇలాగన్నాడు, దేవుడు ఇలాగంటాడు కానీ ఒక్కసారి ట్రై చేద్దామని అనుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సరే బాబు నీ ఇష్టం అని మాట్లాడతాడు. సరే నా ఇష్టం అన్నాడు కదా అని చెప్పేసి ముందుకయ్యేవా, ముందు బాగానే ఉంటుంది, ఆ తర్వాత రోజు పండగ అనమాట. హల్లెలూయా. మొత్తం అన్ని రోజులు పండగలే, ఒక్కరోజు కాదనమాట. ఇక వాడికి పగలు రాత్రి తేడా ఉండదన్నమాట, చుక్కలు కనబడతానే ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆడైనా మగైనా వద్దు అన్నాక నువ్వు ముద్దు అంటే సరే నీ ముద్దు నీ ముచ్చట నేనెందుకు కాదనాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడనమాట, సరే నాయన అని చెప్పి బిలాముకి ఎస్ చెప్పినట్లుగా మనకు కూడా ఎస్ చెప్తాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సమయం వరకు దేవుడు ఈ లోకానికి రావడానికి ఆయన సమయం కొరకు ఎదురు చూశాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు 400 సంవత్సరములు చీకటి అలుముకుంది. 400 సంవత్సరములు దేవుడు వారితో మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన యొక్క మార్గమును సరళించడానికి దేవుని స్వరముగా దేవుని మాటగా వచ్చినటువంటి బాప్తీసు యోహాను మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత అనేకులు మారు మనసు విషయమే బాప్తీసము తీసుకున్నట్టుకు అరణ్యములోనికి ఎవరు ఎదుగొచ్చారన్నమాట, యోహాను ఎదుగొచ్చాను. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. సమయము యోహాను యేసుక్రీస్తు యొక్క వయసు చాలా దగ్గర వయసు. యోహాను పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. యోహాను పరిచర్య కొనసాగిస్తుంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ఆరంభించలే. నేను వచ్చింది పరిచర్య కొరకే కదా, నేను వచ్చింది దేవుని చిత్తం నెరవేర్చుట కొరకే కదా, నేను వచ్చింది వెలుగును ప్రజలకి పంచడానికి కదా అని చెప్పి ఒక పక్క ఆయన అడవిలోనూ ఒక పక్క ఈయన టౌన్లోనూ పరిచర్య ఆరంభించలే. ఆయన సమయం కొరకు ఎదురు చూస్తుంది. ఆయన సమయం కొరకు బాప్తీసు యోహాను యొక్క పరిచర్య ముగిసేంత వరకు కూడా ఎవరి సమయం రాలేదన్నమాట, యేసుక్రీస్తు యొక్క సమయం రాలేదు. ఆయనకి టాలెంట్ లేదనా, దేవుని యొక్క ఆప లేదనా, దేవుని యొక్క పని మీద రాలేదనా అని ఎందుకు ఎదురు చూస్తాడంటే తండ్రి సమయం ఎప్పుడు అని ఆయన ఎదురు చూస్తాడు.
మనము టాలెంట్ ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, నేను చేసేయగలనని చెప్పేసి ఆరంభించేది కాదు. ఏ పనైనా కానీ, ఏ పనైనా కూడా మనము చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తము అయితే నేను చేయడానికి నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు తనకి సంకల్పాన్ని తెలియపరుస్తాడు. 2014లో దేవుడు కొన్ని కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు సువార్త విషయమే. నేను అప్పటికి ఎక్కడున్నానంటే ఒక చర్చ్లో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కొన్ని ఆత్మలను నీ కొరకు సెపరేట్ చేస్తాను, నువ్వు సెపరేట్గా పరిచర్య స్టార్ట్ చేయాలి. కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్టోబర్లో దేవుడు మాట్లాడాడు. అక్టోబర్లో దేవుడు మాట్లాడిన తర్వాత ఆ రోజు నుంచి ఇంకా సమయం కోసం ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్టోబర్ అంటున్నాం కదా, సెప్టెంబర్ మొదటి రోజున దేవుడు ఒక స్వరం ద్వారా దేవుడు మాట్లాడి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కోత పైరుకు వచ్చింది, నువ్వు కొయ్యకోకుండా ఉన్నావు, కొయ్యడం ఆరంభించు. స్వరం ద్వారా పంట అంతా కూడా చక్కగా గోల్డ్ కలర్లో పైరు అంతా కూడా పండిపోయిందనమాట. నీకు కొయ్యడమే ఆలస్యం ఆరంభించింది. ఆ స్వరం ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు నేను మరలా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అప్పుడు మరలా మాట్లాడాడు. కరెక్ట్గా 14 డేస్ తర్వాత, కరెక్ట్గా 14 డేస్ అనమాట. ఎందుకు 14 డేస్ అంటే 2013 సెప్టెంబర్ 14న నేను పరిచయం ఆరంభించాను అక్కడ ఓ చర్చ్లో. కరెక్ట్గా సెప్టెంబర్ 14కి మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నేను నీ కొరకు కొన్ని ఆత్మలను సెపరేట్గా ఉంచాను, నీవు వాటికి మేత పెట్టాలని చెప్పి, అప్పటి నుంచి ప్రార్థన చేస్తే అక్టోబర్ 25న దేవుడు సమయమునిచ్చాడు ఆ రోజు మొదలు పెట్టడానికి. 2014 అక్టోబర్ 25th మేము పరిచయం ఆరంభించాం. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని సమయం వరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుని పని గనుక దేవుడు ఏం చేస్తాడనమాట, మనకి మన పరిచర్యకు అవసరమైన వాటిని అన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడనమాట, సమకూరుస్తాడు. మనము ఆయన మీద కోపంతో లేకపోతే ఆయనను నొప్పించి ఒప్పించి లాక్కోవడానికి మనం ప్రయత్నం చేసి అది అవ్వని పక్షంలో మనకు నచ్చిన కార్యాన్ని చేయడానికి వెళ్ళినప్పుడు దానివల్ల మనము నష్టపోతాం అన్నమాట. మన కోరిక దాని మీద ఉండి దేవుని అడిగి దేవుడు ఇవ్వకపోతే మరలా దాన్ని చేయడానికి వెళ్తే దానివల్ల వచ్చి సమస్య ఎవరిదనమాట, మనది అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి రావడానికి సమయం కోసం ఎదురు చూస్తాడు. ఆయన పరిచర్య కొనసాగించడానికి సమయం కోసము ఎదురు చూస్తాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? యోహాను చెరపట్టబడిన తర్వాత, అంటే యోహాను యొక్క పరిచర్య ఏమైపోయింది, ముగిసిపోయింది. యోహాను పరిచర్య ముగిసిపోయిందని అంటే ఈయన గారికి మార్గము సరళం చేయబడింది, ఆయన పరిచర్య ముగిసింది. ఇప్పుడు పరిచర్య ఆరంభించాల్సింది ఎవరన్నమాట, యేసుక్రీస్తు ప్రభువు. ఆ సమయం వరకు ఆయన ఎదురు చూశాడు. ఆ సమయం కొరకు ఆయన సిద్ధపడ్డాడు. ఆ సమయం కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మపూర్ణుడు, పరిశుద్ధుడు, దేవుని ఆత్మచేత జన్మించినటువంటి వాడు. ఆయనే తండ్రి యొక్క సమయం కోసము కాలం ఎప్పుడు సంపూర్ణమవుతుందా అని ఎదురు చూశాను.
మనం అడిగింది ఒకవేళ మనకి ఆలస్యం అవుతుందంటే దేవుడు మన మేలు కొరకే ఆలస్యం చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు. దేవుని సన్నిధిలో మనం అడిగి, ప్రభువా నీ చిత్తం ఎప్పుడో అప్పుడే ఈ కార్యం జరిగించని చెప్పి అడిగితే తండ్రి అయిన దేవుడు కూడా చాలా చాలా సంతోషిస్తాడు. ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఓర్పు, సహనము మనలో ఉండాలి, ప్రతి క్షణమందు ఉండాలి. ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన ఎదురు చూస్తాడు. యెషయా ప్రవచనము చెప్తాడు 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి మనం చదివితే, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురమండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యొర్దాను గవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించినని ప్రవక్త యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప చెప్పండమ్మా మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా. అప్పటి నుంచి మొదలుపెట్టాడు ఆయన. అంటే తండ్రి ప్రవక్తుల ద్వారా ఏ ప్రవచనాన్ని అయితే ఆయన మాట్లాడినాడో ఆ ప్రవచనము నెరవేర్చుట కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ ప్రవచనము ఎలా, ఎప్పుడు, ఏ ప్రాంతంలో నెరవేర్చబడాలని చెప్పేసి తండ్రి నిర్ణయించాడో ఆ ప్రాంతంలో ఆయన నివాసం చేయడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను చీకటిలోంచి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించడానికి ఆయన గలిలయ వాసుడయ్యాడు. మనము మన యొక్క ఆశను, కోరికను నెరవేర్చుకోవడానికి ప్రభు సన్నిధానంలో ఏడ్చి కన్నీరు కాచి రోదన చేసేవారముగా కాదు. మనలను దేవుడు ఒక పని నిమిత్తము మనలను నిర్మించుకున్నాడు. ఆ పని జరిగించడం కొరకు దేవుని సన్నిధిలో మనము కన్నీరు కాచి రోదన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన సంకల్పాన్ని ఏం చేస్తాడన్నమాట, తెలియపరిచినప్పుడు ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు అక్కడికి వెళ్ళడానికి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన జీవితానికి నిజమైనటువంటి సార్థకత అప్పుడు కలుగుతుంది. అప్పటి వరకు కలగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తండ్రి యొక్క సమయము ఎప్పుడు నిర్ణయించాడో ఆ సమయంలో ఈ లోకానికి పంపడ్డాడు. తండ్రి యొక్క సమయం ఎప్పుడు నిర్ణయించాడో అప్పుడు స్వార్థ పరిచర్య చేయడము ఆరంభించాడు. గలతీయులకు రాస్తూ చెప్తాడు 4వ అధ్యాయం 4వ వచనము, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనే కాలం కోసం ఎదురు చూస్తే మనం ఇంకెంతగా ఎదురు చూడాలి కదా. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది తొందరపడి నిర్ణయాలు తీసుకుని కొన్ని విషయాల్లో దేవుడు వారికి స్వస్థత కానీ వారికి అనుకున్నటువంటి కార్యము ఆలస్యమైనప్పుడు ఇంత కన్నీరు కాచినా, ఇంత రోదన చేసినా దేవుడు ఎక్కడ మా ప్రార్థన విన్నాడో, ఇక ఎందుకు ఆ దేవునికి ప్రార్థన చేయటము, ఇకెందుకు మీ కన్నీరు కార్చడం వల్ల మా చేతనైంది మేము చేసుకుంటాము, మా చేత కానిదే కదా దేవుని సన్నిధిలో అడిగేది, అది కూడా దేవుడు చేయకపోతే ఇంకెలా?
ఒక విశ్వాసురాలు రీసెంట్గా నాతో మాట్లాడినటువంటి మాట ఇది. మనము ఎదగడం మన చేతిలో ఉందంటుంది, చదవడం మన చేతిలో ఉందని చెప్తుంది, ఉద్యోగం సంపాదించుకోవడం మన చేతిలో ఉందని చెప్తుంది, ఒక ఇల్లు కొనుక్కోవడం మన చేతిలో ఉందని చెప్తుంది, ఒక కారు కొనుక్కోవడం మన చేతిలో ఉందని చెప్తుంది. మనకి అనారోగ్యమైనప్పుడు ఆరోగ్యము మనము మనంతటా తెచ్చుకోలేం కదా, దేవుడు ఇవ్వాలి కదా. దానికోసమే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినా కూడా ఆ దేవుడు ప్రార్థన ఆలకించకపోతే ఇక ఆయన ఎలా దేవుడు అనిపించుకుంటాడని కొన్ని సంవత్సరములు దేవునితో ఉండి ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చి ఈరోజు అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధ అయిపోయాను. కన్విన్స్డ్గా మాట్లాడినా కూడా దానికి ఆపోజిట్గా మాట్లాడుతాం. అలా అయిపోయాం. నేను ఒక మాట చెప్పా, దేవుడు మనకు ఒక మంచి ఇల్లు, మంచి కారు, మంచి భర్త, మంచి శాలరీ, మంచి బిడ్డనిచ్చి ఒక చిన్న ముళ్ళు పెడితేనే దేవునికి మనము ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధించే వారు ఎంతమంది ఉన్నారు, వారిని చూసి మనం విశ్వాసాన్ని, మనకున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని ఎప్పుడైనా కంపారిజన్ చేసుకొని నేను ఇంత హీన స్థితిలో ఉన్నానా అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నామా? మనకి బాధ కలిగినప్పుడు మన ఎదుట ఉన్నటువంటి ధనవంతులను, భాగ్యవంతులను చూసి కంపేర్ చేసుకోకూడదు. మనకంటే దారిద్ర్యపు రేఖ దిగువన హీనమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారిని చూసి ఇంతగా నన్ను ఇంత హీనముగా రోడ్డు ప్రక్కన చాలని ఆహారంతో ఒంటి నిండా వస్త్రములు కప్పుకోవడానికి లేకుండా నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రాలయ అని చెప్పగలిగే విశ్వాసము మనకు ఉండాలి. అంతేగాని ఒక ముళ్ళు, అలాంటి ముళ్ళు ఎన్నో ఉన్నాయి నాకు, నేనేమీ పోలే, వాడు కాదు. నేను ఏదనుకుంటాను దానికి ఆపోజిట్ దేవుడు చేస్తూ ఉంటాడు. మరి అప్పుడు నేనేమన్నాను దేవుడిని? 10 సార్లు సిలివేసేలా అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జీవితము మనం అనుకున్నట్లుగా కాదు, దేవుడు అనుకున్నట్లుగా ఉండాలి. హల్లెలూయా. అది మనం తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని అడగాలి. దేవుడు తన యొక్క నిర్ణయాన్ని, తన ఆలోచనలను తెలిపాలి. మీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నేను మీ ఎడల చాలా చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తున్నటువంటి దేవుడు అంటాడు. అవి మనం తెలుసుకొనిన వారమే, అది నెరవేర్చుకొనుట కొరకు మనం బ్రతకాలి. అప్పుడు మనం సంతోషిస్తాం, మన వల్ల అనేకులు సంతోషిస్తారన్నమాట. సో మనము ఆయన సమయం కొరకు ఎదురు చూడాలి. అది జరగలేదని చెప్పేసి దేవుని పైన నిష్ఠూరంతో, నిరాశతో, విశ్వాసమును కోల్పోయినటువంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు అన్నమాట. అది ఎవరు మాట్లాడతారంటే, ఇదిగో లోతు భార్య లాంటి వాళ్ళు, యోబు భార్య లాంటి వాళ్ళు, ఇలాంటి కొంతమంది ఉంటారన్నమాట. వెనక్కి తిరిగి చూడొద్దే దెయ్యమా అని చెప్తే, నేను వెనక్కే తిరిగి చూస్తాను రా అని చెప్పి ఏం చేసింది, వెనక్కి తిరిగింది. పాపం వెనక్కి తిరిగిన తర్వాత మళ్ళీ ఇటు తిరుగుదాం అనుకుంది. ఆ తిరిగినట్టే ఉప్పు స్తంభం అయిపోయింది. యోబు అంటాడు, అవిశ్వాసపు మాటలు మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడద్దు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే దేవుడా, ఆయన ఇచ్చినవి ఆయన వెనక తీసుకుంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పి విశ్వాసంతో మాట్లాడి దేవుని స్తుతించగలడు. దేవుడు తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేంత వరకు ఆయన యొక్క రెక్కల చాటును మనం ఏం చేయాలన్నమాట, ఏం కలిగి దీన మనస్సు కలిగి
ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వీక్ మనం ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు.